guys, welcome back to my YouTube channel Madhuri Memories. మీరందరూ ఆల్రెడీ thumbnail చూసే వచ్చి ఉంటారు కదా. ఆల్రెడీ ఉగాది పండుగ అయిపోయింది, మళ్ళీ ఉగాది సంబరాలు ఏంటి అని అనుకుంటున్నారు కదా. ఏమి లేదండి, ఇక్కడ అమెరికాలో వీళ్ళకి నచ్చినప్పుడు పండగలు చేసుకుంటూ ఉంటారన్నమాట. అంటే అందరికీ కుదరాలి కదా, ఇక్కడ అంతా బిజీ లైఫ్ స్టైల్ కదా. సో ఎవరికి కుదిరినప్పుడు అందరూ కలిసి క్లబ్ అప్ అయ్యి సో ఈ టైంలో చేసుకుందాము ఈవెంట్స్ అని చెప్పేసి ఫామ్ అయ్యి ఇలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. మన ఇండియా నుంచి కూడా చాలా మంది సెలబ్రిటీస్ వస్తారు, సింగర్స్ అలా చాలా మంది వస్తూ ఉంటారన్నమాట. సో ఇలాంటి ఈవెంట్స్ ఎక్కువగా స్కూల్స్ లో కండక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. గాటా ఈవెంట్స్ ఇలాంటివి నేను ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాను అక్కడికి. సో నేను చూసిన అన్ని స్కూల్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట అమెరికాలో. అక్కడ అంటే వీళ్ళ స్కూల్స్ లో ఆడిటోరియంస్ అని పెద్ద గ్రౌండ్స్, అది గొప్ప ఇది గొప్ప వాళ్ళు గొప్ప అలా ఉంటాయి అన్నమాట. అందుకని మెయిన్ గా మన తెలుగు ఈవెంట్స్ లేకపోతే మన నార్త్ ఇండియన్ స్టైల్ ఈవెంట్స్ కూడా అవుతూ ఉంటాయి. నేను ఒకసారి దాండియా నైట్ కూడా వెళ్ళాను అనమాట, చాలా ఎంజాయ్ చేశాను ఆ రోజు. అండ్ సంక్రాంతి సంబరాలు కూడా వెళ్ళాను, టూ టైమ్స్ వెళ్ళాను నేను సంక్రాంతి సంబరాలకి. అండ్ ఇప్పుడు నేను 4th టైం ఈవెంట్ కి వెళ్తున్నాను, గాటా ఈవెంట్ కి. టైం చూసారు కదా, 7 అవుతుంది. ఎంత ఎండగా ఉందో చూడండి. అట్లాంటాలో ఎండల గురించి నేను కంపల్సరీ మాట్లాడాలండి, ఎందుకంటే గత వారం రోజులుగా నేను చూస్తున్నాను కదా, విపరీతంగా ఉన్నాయి ఇక్కడ ఎండలు. ఇండియాకి ఏ మాత్రం తక్కువగా లేవండి అట్లాంటాలో. స్కిన్ అయితే అసలు ఇంకా బర్న్ అయిపోతుంది అనమాట. 6:30 అవుతుంది, అసలు చూడండి ఎంత ఎండగా ఉందో. 6:30 అలాగైతే లేదు, ఇప్పుడు మధ్యాహ్నం 2-3 లాగా ఉందన్నమాట. అంత ఎండగా ఉంది. ఇంకా పోను నైట్ 9 వరకు కూడా ఎండ ఇలాగే ఉంటుంది అనమాట, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. స్పెషల్లీ మే జూన్ లో అయితే అసలు ఇంకా విపరీతంగా ఉంటాయి ఎండలు అమెరికాలో. అలా టాన్ అయిపోతుంది స్కిన్. నేను అమెరికాకి వచ్చిన కొత్తలో ఇంత ఎండ ఉంటుంది ఫారెన్ లో అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సర్లే ఆడకలే. బేసిక్ గా అందరు అంటూ ఉంటారు కదా, ఫారెన్ లో చల్లగా ఉంటుంది కంపేర్ టు ఇండియా అని చెప్పి అంటూ ఉంటారు కదా, బట్ అలా ఉండదు ఇక్కడ. కొన్ని స్టేట్స్, ఇప్పుడు మినసోటా అలాంటి స్టేట్స్ లో మాత్రం కూల్ గానే ఉంటుంది. స్పెషల్లీ జార్జియా అండ్ టెక్సస్ లాంటి స్టేట్స్ లో ఎండలు విపరీతంగా ఉంటాయండి. మన ఇండియాలో ఆంధ్ర ఎండలకి ఇక్కడ ఎండలకి ఏ మాత్రం తీసిపోవు, చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ అమెరికాలో యూజువల్ గా చాలా అసోసియేషన్స్ ఉంటాయండి, తెలుగు అసోసియేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ తానా అని, గాటా, ఇంకా అలా చాలా ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఎవ్రీ స్టేట్ కి ఇలా ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా మేము అంటే అట్లాంటాలో ఉంటాం కదా, ఇక్కడ మెయిన్ గా గాటా ఈవెంట్స్ బాగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి ఈవెంట్స్ కి చాలా మంది సెలబ్రిటీస్ కూడా వస్తూ ఉంటారండి. మెయిన్ గా తానా ఈవెంట్ కి అయితే బాలకృష్ణ గారు ఇలాంటి వాళ్ళు చాలా పెద్ద వాళ్ళే వస్తూ ఉంటారన్నమాట ఈవెంట్స్ కి. ఇవాళ మేము వెళ్ళబోయే ఈవెంట్ కి ఒక సెలబ్రిటీ సింగర్ అయితే వచ్చి పాడబోతున్నారు. సో ఆ సింగర్ ఎవరో చూడాలంటే వీడియోని మీరందరూ ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా? ఫైనల్లీ మేము వచ్చేసామండి ఈవెంట్ కి. కార్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. లోపలికి రాగానే మాకైతే వెల్కమ్ డ్రింక్ కింద ఉగాది పచ్చడి ఇచ్చారండి. మీ అందరికి కూడా చీర్స్. మేము వచ్చిన 5 minutes కి ఈవెంట్ స్టార్ట్ అయింది. అమెరికా, సింగపూర్, జపాన్, ఆస్ట్రేలియా, మలేషియా ఇలాంటి ఎన్నో దేశాల్లో కూడా ఆవిడ కాన్సర్ట్స్ చేస్తూ సూపర్ సింగర్ 4 అండ్ సూపర్ సింగర్ 7 బెస్ట్ సింగర్గా అవార్డు తెచ్చుకుని ఎప్పటికప్పుడు తాను మర్చుకుంటూ కొత్త పాటలతో కొత్తగా మనల్ని అందిస్తున్న మన చక్కటి పాటల మాధురి అని చెప్పొచ్చు. ఆవిడెవరో కారు, మన స్వర మాధురి. అంజనా సౌమ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నానండి. సో ఇవాళ ఆవిడ మనం చాలా చక్కటి పాటలతో అలరిస్తాం.
ప్రియతమా నీ వచన మే అన్ని పాటలే కనుల కోటలో తొలి కనుల కవితలే మాట మాటలో ఓహో కమలి ప్రేమ లేఖలే రాసింది హృదయమే చూడు ఎత్తి సలవా చూడు చెరువా కలిపి పిలిచే కలిగి పచ్చలయ్యడు వరసా కలిపే నేడు కురసా రైకల తాడు సరసాకు పిలిచి కట్టు పసిడి చూస్తున్నాడు వెట్ట కత్తికి మీసం పెడితే నీకు మళ్ళీ ఉంటాది పూల గుత్తికి ఓణి చుడితే ఈవెంట్స్ లో పిల్లలదే ఉంటుంది కదండి హడావిడి, అసలు ఎందుకు పరిగెడతారో కూడా అర్థం కాదు. సారీ అండి, మా అమ్మని ఏడిపిస్తానండి. పిల్లలు ఎవరో ఫైర్ అలారం నొక్కేశారండి ఇక్కడ. సో మీ అందరికీ ఇక్కడ పిల్లలు అమెరికాలో ఉంటూ తెలుగు పాటలు ఎంత బాగా పాడుతున్నారో చూడండి. నేను ఈవెంట్ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇక్కడ మా ఆయన చూడండి ఏం చేస్తున్నారో. మగవాళ్ళకి ఇలాంటివి అయితే అస్సలు ఎక్కువ కదండి. సరే కదా అని ఆకలేస్తుందని బయటకు వచ్చామండి. చికెన్ ఫ్రాంకీ అయితే ఆర్డర్ పెట్టాము. అది తినడానికి నేను పడే పాటలు ఉన్నాయి చూసారా, మామూలుగా లేదండి అసలు. ఫ్రాంకీ ఒక్కటి 800 రూపాయలండి. 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. ఇక్కడ ఇలాంటి ఈవెంట్స్లో చాలామంది వచ్చి ఇలా స్టాల్స్ పెడుతూ ఉంటారండి లేడీస్, వేరే వేరే స్టేట్స్ నుంచి. మన ఇండియాలో దొరికే ఆల్మోస్ట్ అన్ని లేటెస్ట్ మోడల్స్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. ఈ బ్యాంగిల్ చూసారా జంతుకుల్లాగా ఎలా ఉన్నాయో. వెనకాల అక్కడ బ్లౌజెస్ హ్యాంగ్ చేస్తున్నారు చూసారా. అండ్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ. మెటల్లో, గోల్డ్లో, సిల్వర్లో అట్లా చాలా ఉన్నాయి. ఇక్కడ డ్రెస్సెస్ చూసారా ఎలా ఉన్నాయో, బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఈ బ్యాంగిల్ నా డ్రెస్కి మ్యాచ్ అయింది అంటున్నాను. అక్కడ చిన్నపిల్లలు చూడండి ఎంత క్యూట్గా రెడీ అయ్యారో జడేసుకొని. ఇక్కడ అంతేనండి, ఇండియన్స్ చాలా క్యూట్గా రెడీ అవుతారు. స్పెషల్లీ ఇలాంటి తెలుగు ఈవెంట్స్ లాగా ఏదైనా ఉంటే గనక మంచిగా రెడీ అవుతారు. చిన్నపిల్లలకి పట్లంగాలు చూడండి ఎంత బాగున్నాయో. ఈ సెక్షన్ మొత్తం ఇంకా లేడీసే ఉంటారండి 95%. నేను వేసుకున్న చున్నీ చూసారా ఎంత బాగుందో, అది కూడా ఇలాంటి స్టాల్లోనే కొనుక్కున్నాను. ఈ శారీ చూడండి ఎంత బాగుందో. నాకు ఇలాంటి కలర్స్ అంటే చాలా ఇష్టం అండి, అందులోనూ పీచ్ కలర్ నాకు ఇంకా ఇష్టము. ఈ మధ్య టిష్యూ శారీస్ బాగా అందరు ఇష్టపడుతున్నారు కదండి, చూసారా అవి ఇక్కడికి కూడా వచ్చేసాయి. బేసిక్గా ఇక్కడి వాళ్ళందరూ కూడా ఇండియా నుంచి ఇంపోర్ట్ చేయించుకుంటారండి యూఎస్కి. కాకపోతే ఇండియా రేట్స్ మాత్రం ఉండవు, చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నల్లపూసలు భలే ఉన్నాయి కదండి. పెళ్ళైన ఆడవాళ్ళందరికీ నల్లపూసలు పిచ్చి చాలా ఉంటుంది కదా, నాకు కూడానండి. అవి ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆగిపోయి చూస్తూ ఉంటాను. సో మా ఆయన అయితే ఎప్పుడు సతాయిస్తూ ఉంటాను అనమాట నాకు కొనివ్వమని చెప్పి. ఇది చూసారా పులిగోర ఎంత బాగుందో, సిల్వర్ పులిగోర అంటండి ఇది. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఎప్పుడు జీన్స్ ప్యాంటు వేసుకొని అందరికీ బోర్ అయితే కొడుతుంది కదండి. సో ఇలాంటి ట్రెడిషనల్ డ్రెస్సెస్ కొనుక్కొని ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని ఉంటుందండి. ఇవన్నీ చూసారా, ఇదంతా బ్రాస్ అంట. నేను ఆల్రెడీ చెప్పాను కదా స్కూల్లో ఈవెంట్ అని. స్టూడెంట్స్ ఫొటోస్ అవన్నీ, ఇవన్నీ క్లాస్ రూమ్స్ అండి. ఇలా స్కూల్లోకి రాగానే నాకైతే నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయండి. ఇక్కడ పిల్లల గురించి అని పాప్కార్న్, కుకీస్ పెడుతున్నారు కదండి. బట్ ఇండియాలో అయితే మంచిగా పానీపూరి, బజ్జీలు ఇలాంటివి పెడతారు కదా. మళ్ళీ నగల సెక్షన్కి అయితే వచ్చేసాను చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ గొలుసులు కానీ, లాకెట్స్ కానీ చాలా బాగున్నాయి కదా. వీటిల్లో కొన్ని సిల్వర్ జ్యువెలరీ కూడా ఉన్నాయంటండి. ఇక్కడ నాకైతే ఒక ఇయర్ రింగ్స్ పిచ్చిగా నచ్చేసాయండి. అవి ఎంత క్యూట్గా ఉన్నాయంటే అవి చూశాక నేను అసలు వేరే వాటిల్ని కూడా చూడలేదు. మా హస్బెండ్ని కొనిపెట్టమని అడిగాను.
సరే ఒకసారి అయితే పెట్టుకొని చూడు అని చెప్పి అన్నారనమాట. ఇంకేంటి లేటు, మనమైతే ఆగుతామా చెప్పండి. వెంటనే ఆవిడ పర్మిషన్ అడిగి నేనైతే తీసేసాను. నాకు చాలా నచ్చాయి, ఒకసారి పెట్టుకొని కూడా చూశాను అనమాట. ఇయర్ రింగ్స్ ఏ అమ్మాయికి నచ్చవు చెప్పండి. నాకు తెలిసి నాలాగా చాలామంది అమ్మాయిలు ఉండుంటారు కదా. నాలాగా ఇయర్ రింగ్స్ అంటే ఎవరికైతే బాగా ఇష్టమో కమెంట్ డౌన్ బిలో. ఫైనల్లీ అసలైన గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ దగ్గరికి అయితే వచ్చేసామండి. లెఫ్ట్ సైడ్ కనిపించేవన్నీ గోల్డ్ అండ్ ఇవన్నీ డైమండ్స్. మన ఆడవాళ్ళందరికీ నగలు చూడగానే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది కదా. అంతవరకు గంగని అటువంటి స్థితిలో నేను ఎప్పుడూ డైమండ్స్ ఎంత బాగా మెరుస్తున్నాయో వాటిని చూసే నా కళ్ళు కూడా అంతే బాగా మెరుస్తున్నాయి. అండ్ బై ద వే ఎంతకు ఒక విషయం చెప్పాలండో, నేను కూడా అంజనా స్వామి గారితో డాన్స్ చేశానండి. ఆవిడ పాడే పాటలకి ఎవరికి మాత్రం ఊపిరాదు చెప్పండి. ఫైనలీ నన్ను అయితే యాంకర్ పిలిచారండి స్టేజ్ మీదకి వెళ్ళి డాన్స్ వేయమని చెప్పి. నేను మామూలుగా ఎక్సైట్
చూశారు కదండి వాళ్ళ బ్లాగ్. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. నాకు ఇప్పటికీ ఆయాసం వస్తుంది. ఇన్ని అవర్స్ చాలా ఇయర్స్ తర్వాత నేను వేసాను డాన్స్. ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అయిపోయింది. మీరందరూ నా షార్ట్ వీడియోస్ చూస్తూనే ఉంటారు. చూడండి ఎవరైనా చూసేసేయండి. ఇన్ని అవర్స్ నేను వేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టము. నేను వచ్చి కూర్చుంటున్నా కూడా యాంకర్స్ వచ్చి మీరు వేయండి అని చెప్పి నన్ను లాగుతున్నారు స్టేజ్ మీదకి. అండ్ అంజనా సౌమ్య గారితో కూడా నేను డ్యాన్స్ వేశాను. అది మీరు అందరూ కూడా చూసే ఉంటారు కదా బ్లాగ్లో. ఇంకా ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాధురి మెమరీస్. అంతవరకు సెలవు, బాయ్.